వచ్చిన, మరి కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన వాళ్ళు పడిపోరు, స్థిరంగా గట్టిగా దేవుళ్ళనే ఉంటారు. కనుక ఎవరైతే ఆయన మీద ఆనుకొనుకోకుండా ఉంటారో మరి వాళ్ళు పడతా లేస్తూ ఉంటారు. అందుకని ఒక చిన్న పిల్లోడు తప్పటడుగులు వేస్తూ ఉంటాడు, పడతా లేస్తూ ఉంటాడు. కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత నడుస్తూ బాగా ఇక పడిపోతాడా? పడిపోడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే దేవునిలో ఉన్నటువంటి మనం కూడా దేవుని సన్నిధి కలిగి, దేవుని సమాసం కలిగి, మరి దేవుని బిడ్డలారా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం, 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనతో ఆ కాపురముండును, వారాయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైంది వారికి తోడైండు. కాబట్టి దేవుడే గృహవాసులతో మరి నివాసం ఉండి, దేవుడే మరి బహుగా దీవించి, మరి తన సన్నిధిని తోడుగా ఉంచి ఓబేదేదోము కుటుంబం ఎలాగ ఆశీర్వదించాడో భక్తుడైన దావీదు గారు అంటారు, నీ ఆశీర్వాదం అనేది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అని కోరుకున్నారు. కనుక దేవుని ఆశీర్వాదములతో ఇంకా రానున్న దినాల్లో ఇంకా అభివృద్ధిని పొందొచ్చు. దేవుని దివ్య దీవెనలు అందుకునే ధన్యత ప్రభు గృహవాసులకు, చేరి వచ్చిన వారికి ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా నా దేవునికి మహిమ కలుగును గాక. సమయం చాలా అవుతుంది కనుక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. మరి వేదికను అలంకరించిన దైవజనులకు, వచ్చిన బిడ్డలందరికీ ప్రభుత్వంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దైవజనులు చెప్పిన మాటలే ఎపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మాట రాయబడినటువంటి మాట దైవజనులకు జ్ఞాపకం చేశారు. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడను, అయినను కట్టువాడు యెహోవా దేవుడే. కట్టువాడు యెహోవా దేవుడే అని సెలవిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే 127వ కీర్తనలో కూడా మొదటి నుండి చరణాలన్నీ కూడా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థమే అని బైబిల్ లేఖనాలు తెలియజేసింది. 2 మాటలకి అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, కానీ అది కట్టేవాడు యెహోవా. యెహోవాయే ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థమే. మనం ఎన్నున్నా ఏమున్నా మరి దేవుని చిత్తం లేకపోతే గృహాన్ని కట్టుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం అని. అలాగే దైవజనులు చదివించినటువంటి లేఖనాల నుండి ఇర్మియా గ్రంథంలో నుంచి 29వ అధ్యాయం 5వ వచనంలోను 28వ వచనంలో కూడా ఆ మాటలు రాయబడినటువంటి మాటలు, మీరు సదాకాలం నివసించులాగిన ఇండ్లను కట్టుకునుడి అని 29వ అధ్యాయం 5వ వచనం 28వ వచనంలో కూడా ఇండ్లు కట్టుకోండి అని దేవుడే సెలవిస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటుంది. దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారు తప్పకుండా ఆయన మాటలు వింటారు. కాబట్టి అలాంటి వారు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటారు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే మరి అయ్యగారు ఇప్పుడే చెప్పారు, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనం కూడా మాట రాయబడి ఉంది. దేవుని మందస్సము ఓబేదేదోము ఇంటిలో ఉండగా దేవుని ఆ మందస్సాన్ని బట్టి, దేవుడు మందస్సం ఉండటాన్ని బట్టి దేవుడు ఓబేదేదోము కుటుంబాన్ని దీవిస్తూ వచ్చాడు. దేవుని మందస్సం అంటే దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత. అది ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు దగ్గర అది సదా దేవుని సన్నిధిలో ఆ కుటుంబం దీవించబడుతూ ఉంటుంది అని బైబిల్ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎంత ఆసక్తిగా దేవునిలో ఉంటామో దేవుడు మన ఆసక్తిని బట్టి మన కుటుంబాన్ని మన గృహాన్ని కట్టేటువంటి వాడుగా ఉంటాడు.
లూకాసు వార్త 19:9 ఆ పుట్టివాడైనటువంటి జక్కయ్య చెట్టుకి యేసు ప్రభువుని చూడాలని ఆశపడుతున్నప్పుడు ఆ యేసు ప్రభు దారి గుండా వచ్చి జక్కయ్య రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని జక్కయ్యని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు అంటే దేవుని చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య. ద్వారా దేవుడు ఆ కుటుంబానికి ఆ గృహానికి రక్షణ ఇచ్చాడు. మనం కూడా దేవుణ్ణి చూసినట్లయితే, దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞల చొప్పున నడిచినట్లయితే తప్పకుండా మనం గృహాలు కట్టుకోవచ్చు, మన కుటుంబాలు కట్టుకోవచ్చు, దేవునిలో బలంగా ఎదగవచ్చు. అలాగే చివరిగా మన మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 14:2 చూసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, కాబట్టి నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. కాబట్టి మీరు రెడీగా ఉంటే నేను వచ్చి నేనుండి చోట్ల మిమ్మల్ని తీసుకెళ్తాను. మనకి ఈ లోకంలో ఎన్నున్నప్పటికీ మన నివాసం ఎక్కడ? పరలోకంలో. దేవుడు మన కొరకు ఒక గృహాన్ని సిద్ధపరుస్తున్నాడట. ఆ గృహంలో మనం సదాకాలం గుడులాగా మనం ఈ లోకంలో జీవించి, ఈ లోకంలో గృహాలు కావాలి. మరి ముఖ్యంగా ఈ లోకం తర్వాత పరలోక గృహంలో మనందరం సదా ఉండేటట్లు దేవుళ్ళు మనందరం ఎదిగి దేవుళ్ళు ఎదగాలని, దేవుల్లో ఇంకా బలపడి దేవుని మాటల్లో ఇంకా మేలులు పొందుకోవాలని పేరట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అభ్యసించినటువంటి దైవజనులకు ప్రభుత్వంలో అందరూ తెలియజేస్తున్నాను. దైవ సేవకులుగా చక్కగా సమయాన్ని పాటిస్తూ మంచి వర్తమానం మాటలు దేవుల్లో తెలియజేస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి రక్షణ అనేది ఎంతో ఆసక్తిగా ఉంది. ప్రతి వారి యొక్క ఓట నుండి పలికినటువంటి ప్రతి మాట కూడా ఈ నూతన ప్రభుత్వంలో నెరవేరినట్లు దేవుడు దీవించుకున్నాక ఆమె మన మధ్య సేవ చేసినటువంటి ఆనంద్ గారు వారు కూడా క్లుప్తంగా ఒక 5 నిమిషాలు దయచేసి క్లుప్తంగా మాట్లాడాల్సింది చేసి. మన ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేట కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక కూలర్ పెడతాను జరిగింది. ఇదే కూలర్ కనుక ఇదే ఇంట్లో 4 దగ్గర కనుక పెడితే, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెడితే మన పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే చిన్నగా ఉంది కనుక పెద్ద పెద్ద కూలర్స్ 4 పెడితే ఆ గాలితో ఉక్కిరి బిక్కిరైపోతుంది. అంత భయంకరంగా ఉక్కిరి బిక్కిరైపోతాము. కాబట్టి ఒక భక్తుడు కూడా ఆ భక్తుడు రాగానే ఆ భక్తుడు కోరుకునేది ఏంటంటే, ఇంతదైన గొప్ప జనాంగాన్ని పరిపాలించటానికి నాకు కొంచెం జ్ఞానం లేదు. ఇంతదైన గొప్ప జనాంగం ఆయన సామ్రాజ్యానికి కాదు, దానితో పాటుగా రావటమే అసలు యుద్ధం చేద్దామన్నా ఎవ్వడూ లేడు. రాజు అంటే కత్తి, ఇదంతా నా పొజిషన్ ఎక్కడ పోద్దా, ఈ దాని మీద ఉన్నాయా ఎవడన్నా యుద్ధం చేద్దామన్నా లేకపోయేసరికి బహుశా వాళ్ళ నాన్నకి ఇచ్చిన వాగ్దానం కూడా బట్టి అతను మందిరం కట్టాలనుకుంటాడు. యుద్ధం ఎవ్వడు చేయట్లేదు. మరి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీకు ఏదైతే నేను చెప్పానో, ఏ గృహంలోనైనా మనం మీ అందరు కూడా మరి ఏదన్నా వాక్యాలు తీసుకొచ్చినట్లయితే మీ గుడారంలో ఏ అపాయము, ఇలాంటి మాటలు నెమ్మది కలుగుతాయి. ఇట్లాగా ఆయన అంటున్నాడు, ఎటు చూసినా భయంకరమైన కోలలు పెట్టిన దేవుడు నా 4 దిశల్లో నుంచి నెమ్మది ప్రవహిస్తూ ఉన్నదని 1వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. దయచేసి ఆ ఒక్క మాట మనము చదువుకుందాం. 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. 4 కోలలు పెడితే మనం తట్టుకోలేనంత గాలి వస్తూ ఉంటే అలాంటి ప్రశాంతత, నెమ్మది నాకు కలగజేస్తున్నాడని సొలొమోను అడిగిన ఆ దేవుని స్తుతించడం ఒకసారి మనం చూద్దాం. 5వ అధ్యాయంలో 4వ వచనం. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేకపోయిన సంగతి నీవు ఎరుగుదువు. ఇక్కడ నుంచి ఇప్పుడు శత్రువు లేకుండాను, చూడండి, అపాయం ఏమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా 4 దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఈ నెమ్మది కోసము మరి ఎన్ని గృహంలో ఉన్న వాళ్ళు
ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరగటానికి కానీ, లేకపోతే కనపడ్డ వాళ్ళందరికీ ఏడుపుతో చెప్పడం కానీ జరుగుతూ ఉంటాము. ఆయన చెప్తుంది ఏంటంటే, మనందరికీ దేవుడు ఇల్లుని ఇచ్చాడు, దాన్ని మనం గృహము అంటున్నాం. కానీ రాయబడ్డ మాటల్లో గృహాన్ని గుడారంగా మార్చుకున్న తర్వాత మాత్రమే, ఇందాక ఇద్దరు దైవజనులు కూడా నాకు చాలా సహాయం చేశారు. ఏమని అంటే, మనం బయట చెప్పులు ఇప్పేదాన్ని ఆవరణం అంటారు, లోపల ఇక్కడ మీరు కూర్చున్న దాన్ని పరిశుద్ధ స్థలం అంటారు, ఇక్కడ నిలబడ్డ దాన్ని అపరిశుద్ధ స్థలం అంటారు. ఇది ప్రత్యక్ష గుడారానికి దేవుడు ఇచ్చిన నమూనా. మనందరికి ఇల్లు ఇచ్చారు, గృహాన్ని ఇచ్చారు, ఎవరు దాన్ని గుడారంగా మారుస్తారు. అయ్యగారు మందసం గురించి సెలవిటం జరిగింది. ఆ మందసంలో దేవుని యొక్క శాసన చిగురించిన ఆహరణ కర్ర మన్నా ఇలాగా ఉంటా ఉన్నప్పుడు అది ఎవరు మార్చుకుంటారో వారికి మాత్రమే ఏ తెగులు గుడారము సమీపించదు. అది ప్రతి ఇంటికని కాదు, గుడారంగా మార్చబడ్డప్పుడే కలకల్లాడతారంట. దేంతో అంటే 4 దిశల నుంచి ఆ నెమ్మది తట్టుకోలేదు అని ఆయన చెప్తున్న స్టేట్మెంట్. ఆయన దృష్టంతా కూడా మందిరం కట్టాల్సింది ఇదొక్కటే దాని మీదే ఉంది కనుక మరి ఎవరికి అది కావాలో అది ఓపెన్ ఆఫర్ అంటారు కదా, ఈ మార్కెట్లో ఈ వస్తువు దొరుకుతుంది, అది ఎవరికి కావాలో నెమ్మది అది వెళ్ళి తెచ్చుకోవటమే. అందరికి కీడు జరిగిన ఆ గృహంలో మాత్రం మేలు జరుగుతుందని దేవాతి దేవుడు సెలవిస్తున్నారు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. నిర్గమకాండం 10వ అధ్యాయము 23వ వచన భాగము. నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచన భాగము దయచేసి ఆ ఒక్క మాట మనం చదువుదాం. అంటే ఏంటంటే మేలు జరగటం ఏమిటి అంటే, అందరికి కీడు ఉన్నా సరే ఆ ఇంట్లో మాత్రం వెలుగు నివాసం యోగ్యంగా ఉంటుందంట. 23వ వచన భాగం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయేను, అయినను అది ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఇది కదా మేలు చెప్పాల్సిన విషయం. నేను తరచు చెప్తా ఉంటాను, నా కొడుకు నా భక్తిలోకి రావాలి అంటే కార్యాలు లేకపోతే, నేను దేవుని మొహంతో ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? క్రైస్తవుడు కారణాలతో కాదు కార్యాలతో నడవాలి. కనుక అన్ని గృహాలు ఒక రకంగా ఉన్నప్పుడు ఈ యొక్క గృహం మాత్రము నివాసములో ఏముండాలంట? వెలుగు. అతి వెలుగైన నజరేయుడైన యేసు ప్రభువారు ఈ గృహంలో ఉండే ఆ గొప్ప ప్రార్థన ఆంటీ వాళ్ళ పిల్లలు చేసి ఈ యొక్క గృహాన్ని ఉదారంగా మార్చలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేసి నడిపించిన గాక. ఆనంద్ గారు మంచి మాటలు తెలియజేశారు. వారి ప్రత్యేకించి మాట్లాడారు తెలియజేస్తారు. ప్రతి మనిషికి కూడా కూడు గుడ్డ కూడా చాలా బాగుంటుంది. ఆ గుడారంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత చక్కగా వివరించినటువంటి ఆనంద్ గారికి తెలియజేస్తున్నాను. 4 సేవకులు చక్కగా 4-5-20 నిమిషాల్లో మరి ముగించేశారు. ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. కాబట్టి 4 సేవకులు చెప్పినటువంటి మాటలు బట్టి ఉన్నటువంటి వాళ్ళు నాకు కొంత రిలాక్సేషన్ కావాలని, రిలాక్స్ కావాలి, ఒక కీర్తన పాటించండి అని చెప్పి తెలియజేశారు. కాబట్టి పోయేవారు విడుదల పాడేటటువంటి వారు ఒక కీర్తన పాడి ముగించాల్సిందిగా మనం చేయొచ్చు. అనంతరం 10 నిమిషాల్లో కూడి ముగించబడుతుంది. నేనైనా పరంజ్యోతి గారు అయినా అందరికీ సమానం. పరంజ్యోతి గారు 5 నిమిషాలు, నేను 5 నిమిషాలు ముగించేస్తాను. అందరూ కూడా సమానంగా పంచుకుంటున్నాం. ఆ బిడ్డలు పాట పాడేటటువంటి వారు కూడా దయచేసి సిద్ధపడి వినమ్మా.
కోసమే ఏడాది లేకుండా రక్షించేటువంటి దేవుడు, ఏ రీతి లేకుండా మనం రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ గృహాన్ని చక్కగా రక్షించేటటువంటి దేవుడు వసుంధర గారు చేసుకుని వారి యొక్క కుమారుడు చంద్ర గారు, అలాగే రెండవ కుమారుడుగా సుందర్ గారు, ఒకరు సుజన్ గారు ఉండడం చూస్తున్నాం. మరి భక్తులను ఆశ్రయించాడు. ఆశ్రయించబడినటువంటి కుటుంబంలో మనందరం మనం చూస్తున్నాం. ఆశ్రయించిన కుటుంబాల నుండి దైవ సేవకు పంపినటువంటి ప్రతి మాట ఆ రీతిగా నెరవేర్చుకున్నాం. అదేదైనా మన ప్రియులు కరణ్యత గారు కూడా మాటలు తెలియవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అందరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడి మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. అలాగే గృహాన్ని పొందుకున్నటువంటి కత్తెర వారి గృహానికి కుటుంబ సభ్యులకు, సహోదరి వసుంధరక్క, సుందర చంద్రాలకు దేవుడిచ్చిన నూతన గృహాన్ని బట్టి కుటుంబ సభ్యులు కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ఆమేన్. అలాగే ప్రత్యేకంగా వసుంధరక్కకు నూతన దేవుడిచ్చినటువంటి నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి స్తుతిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, కలిగిన సమస్తమును దీవించి తన కృపలో భద్రపరిచి తన నా మహిమార్థమై బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. సో ప్రత్యేకించి సమయం ఇచ్చిన దైవజనులు మా జేమ్సయ్య గారు తరచు ఆయా ప్రాంతాల్లో మేము కలిసి ఈ రీతిగా కొన్ని ప్రేయర్స్లో ఉండడానికి దేవుడు మాకు సమయం ఇస్తున్నారు. నిజంగా ఆ దైవజనులు ఎంతో వారితో ఉన్నటువంటి సమయం అనేది నాకు ఒక ప్రత్యేకమైనది. ఒక ఆత్మీయమైనటువంటి దైవజనులు ఈ రీతిగా ఈ కార్యక్రమంలో మనతో ఉండటం అనేది మనకు, అలాగే కుటుంబానికి ఎంతో గొప్ప దీవెన. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న వచనాన్ని నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. ఏమనంటే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకడు కట్టును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఈ గృహానికి కిందడ మనం ప్రవేశించగానే చేసే పని ఏంటంటే, పైనుంచి కింద దాకా ఇల్లు స్కాన్ చేసుకుంటూ వస్తాం. ప్రతి గదిని, ప్రతి అణువును స్కాన్ చేస్తూ ఎంత ఉంటుందో, ఏరియాని బట్టి ఒక రేటు, కట్టినటువంటి కన్స్ట్రక్షన్ బట్టి ఇలా అనేక రకాలుగా మనం చూస్తాం. అయితే దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో ఆల్మోస్ట్ ఈ స్థలం తీసుకుని నేను అనుకోవడం ఒక 15 సంవత్సరాలు అవుతుంది. దగ్గరగా 15 సంవత్సరాల క్రితము ఆ స్థలాన్ని తీసుకుని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా కూడా ఖాళీ స్థలమే, ఒక ఇల్లు కూడా లేదు, అన్ని ఖాళీ స్థలాలు, అక్కడొక ఇల్లు ఉన్నాయి. అయితే ఆ రోజు ప్రభాకర్ గారు కత్తెర ప్రభునందున్నటువంటి మన ప్రియులు ప్రభునందున్నటువంటి వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారికి 2 బిడ్డలు ఉన్నారు. మరి ఏ ఉద్దేశంతో తీస్తున్నాను? నేను ఆ రోజు అనుకున్న మాట ఏంటంటే, అదొక అబ్బాయికి ఇదొక అబ్బాయికి ఇస్తారని చెప్పి అనుకున్నాను. సో నా ఆలోచన బట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు అనుకున్న మాట, అయితే తండ్రిగా కలిగిన 2 బిడ్డలకు ఒక 2 గృహాలను ఏర్పాటు చేయాలని తండ్రిగా ఆయన చేసిన ఒక ప్రయత్నంలో ఒక భాగము స్థలాన్ని తీసుకోవడం. ఆమేన్. అయితే దేవుడు తన కృపనిచ్చి ఈ గృహాన్ని కట్టించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని దేవుడు వారి 2 బిడ్డలకు, చంద్రకు, సుందర్కి ఇచ్చాడు. అందుబట్టి మనము నిశ్చయముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా గృహం ఇక్కడ కడదామని ఆలోచన చేశారు. అయితే అక్క వాళ్ళ పిల్లలతో చెప్పిన మాట ఏంటంటే, రే ఇదే మాట ఎట్లాగా మాట్లాడతారు, మనం ఎక్కడో ఇల్లు కడితే ఎవరో తెలుస్తుందిరా, మనం ఉన్న చోటే కట్టుకోవాలి, దేవుడు మనం దీవించాడని మనం ఉన్న చోట మొట్టమొదటిగా తెలియాలి అని అన్నప్పుడు ఆ మాటను బట్టి వారు ఉన్నటువంటి గృహాన్ని రెనోవేట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. ఆ పని పూర్తి చేసిన తర్వాత తల్లికి ఉన్న మరొక కోరిక ఏంటంటే, ఈ గృహాన్ని కట్టాలి ఈ స్థలంలో నేను ఆశపడినప్పుడు ఎవరి బిడ్డలు 2 కూడా నిలబడి తల్లిని బలపరుస్తూ సహకారులుగా ఉంటూ దేవుడు 2వ తరంలో ఈ గృహాన్ని కట్టడానికి దేవుడు కృప చూపాడు. ఆమేన్. అందుబట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. అయితే గృహమును గురించినటువంటి విషయాలు ఇప్పటి వరకు దైవజనులు మన ప్రియులు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. గృహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది గృహము అనగానే అనుకుందాం ఏంటంటే, ఇల్లు అనేది
చేతులతో కట్టబడింది. ఇల్లుని కట్టింది చేతులతో. కానీ గృహం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానంతో కట్టబడుతుంది. ఆమె ఒకవేళ దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానంగా నా కుటుంబం లేకపోతే దాన్ని గృహం అంటారు, దాన్ని కొంప అంటారు. ఏమంటారు చెప్పండి? ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉండలేదని కొంతమంది ఇంట్లో చెల్లిపోతా ఉంటారు. కారణం ఏంటంటే ఆ గృహంలో సమాధానం లేదు. దేవుడు బిడ్డలారా, అక్కడ విలువైన మాట ఏంటంటే ఇల్లును మనుషులు కడతారు, కానీ గృహాన్ని కట్టేవాడు దేవుడు. ఆయన తన సమాధానంతో కడతాడు. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ అది చెప్పి నా మాటలు నేను ముగిస్తాను క్లుప్తంగా. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి. హీఈస్ అన్సీన్ గేట్. హీఈస్ ఎ సైలెంట్ లిజనర్ ఎట్ ఎవరీ కాన్వర్సేషన్. మనం మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మౌని అయ్యుండి ప్రభువు ఆలకిస్తూ ఉంటాడు. అలాగే హీఈస్ అన్ అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవరీ మీల్. మనం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఒక అదృశ్యమైన అతిథిగా ప్రభు మన గృహంలో ఉంటాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి గృహానికి అధిపతి అని మొట్టమొదటిగా మనం అంగీకరించాలి. ఎందుకంటే దీన్ని కట్టిన వాడు దేవుడు. చూడడానికి పిల్లలు కట్టినట్టుగా కనిపిస్తారు, కానీ వారు కట్టడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇచ్చినవాడు, జ్ఞానం ఇచ్చినవాడు, బలం ఇచ్చినవాడు, ఉద్యోగాన్ని ఇచ్చినవాడు, వారు ఉన్నతమైన దేశానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడు. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవుడికి చెందుతాయి. అయితే అక్కడ రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి కుటుంబంలో కూడా దైవజనులను చాలా ప్రేమగా చూస్తారని నేను చూసి ఆ కుటుంబాల బట్టి సంతోషపడతాను. మొన్న రాత్రి గురువారం రాత్రి ఒక ఇంట్లో ఉన్నాను. అది కూడా జనగాం, వరంగల్, తెలంగాణలో మీటింగ్ క్లాస్ నుండి వెళ్ళి ఉదయం నైట్ మీటింగ్ చూసుకుంటే ఆ రాత్రి ఒక ఇంటికి వెళ్ళాను. పెద్ద ఇల్లండి, ఒంగోలు వాళ్ళది బ్యాప్టిస్ట్ చర్చ్. కానీ విషయం ఏంటంటే ఆ పెద్ద ఇంట్లో పాస్టర్ గారి కోసం గెస్ట్ హౌస్ కట్టారు. వాళ్ళు అన్న మాట ఏంటంటే ఈ తెలంగాణ వరంగల్ ఏరియాలో ఎప్పుడు వచ్చినా మీరు మా ఇంట్లో ఉండాలన్నారు. నాకు అనిపించింది మీరు దైవజన్ని ప్రేమించే కుటుంబం. ప్రేమించడమే కాదు, ఒక గదిని ప్రత్యేకంగా దైవజనుల కోసం ఏర్పాటు చేశారు. అంటే అర్థం ఏంటంటే దేవుని సేవకుడైనటువంటి మనిషి అని కాదు, దేవుని కొరకు వారి గృహంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆమేన్. కాబట్టి దేవుని కృప గృహంలో ఉండవలసింది ఏంటంటే మొట్టమొదటిగా మనము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారుగా, దేవుడు మన గృహానికి అధిపతిగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి. రెండవదిగా మన కుటుంబంలో మాట్లాడే ప్రతి మాటను ఆయన వింటున్నాడు. పాస్టర్ గారు ఇంటికి కానీ గృహ దర్శనానికి వస్తే చేసే వెంటనే పని ఏంటంటే పాస్టర్ గారు సహజంగా టీవీ వచ్చి పాస్టర్ గారు తలుపు తట్టగానే ఎవరో అంత తలుపు తీసేసరికి పాస్టర్ గారు డాడీతో కలిసి గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను చూసి నవ్వుకుంటా ఉండేవాడిని. ఎందుకంటే 2001 సంవత్సరం ఆ ప్రాంతంలో 2000లో వెళ్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ టీవీ పెట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళు, అంటూ ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని వీళ్ళకి పాస్టర్ గారు అంటే భయం ఉంది కానీ ఏసై అంటే భయం లేదా అనిపించింది. గౌరవం దేవుని పెట్టారు, భయం లేదని కాదు. కానీ అర్థం చేసుకున్నాం, మనం చేసేది సరైన పని అయినప్పుడు దేవుని సేవకుడు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. అయితే గుర్తుంచుకోండి, పాస్టర్ గారు అప్పుడు ఇంట్లోకి వచ్చారు, కానీ అంతకంటే ముందే యేసు ప్రభు వారు నీ గృహంలో ఉన్నారు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా, మన సంభాషణ అనేది చాలా ఆరోగ్యవంతమైనది ఉండాలి. అలాగే మూడవదిగా మనము భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, యేసయ్య ఒక అదృశ్యమైన అతిథిగా మన గృహంలో మనతో పాటు ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని స్తుతిద్దాం. ప్రత్యేకించి ఇదేన కుటుంబాన్ని తన కృపలో జ్ఞాపకం చేసుకుని దేవుడు హెచ్చించిన విధానం చాలా గొప్పదని. ఆమె 99 నుంచి నేను ఈ కుటుంబాన్ని చూస్తున్నాను. ఒక కాలం, భయంకరమైన కాలం, అది 2002-03 అనుకుంటా. ఆనందపేట ఇంట్లోనికి నీళ్ళు వచ్చేసినప్పుడు మంచం లెవెల్లోకి నీళ్ళు వచ్చినాయి. మొత్తం ఆల్మోస్ట్ మోకాళ్ళ లెవెల్లోకి నీళ్ళు వచ్చినాయి. తర్వాత వాళ్ళ గృహాన్ని కట్టుకోవాలని అప్పుడు సిద్ధపడ్డారు. అయితే అలా ఉన్నతమైన స్థితికి దేవుడు తన కృపలో హెచ్చించారు. ఎంత హెచ్చించినా దేవుని మర్చిపోయేటువంటి భక్తి వారిలో లేదండి. ప్రత్యేకంగా వసుంధరలో నా తండ్రితో కలిసి ఎంతగానో ప్రార్థనలో ఉంటూ, సహవాసంలో ఉంటూ,
ఎన్నో కృపావరాలు కలిగి దేవుని సేవకుడన్నా, దేవుని సేవకుని మాటన్నా, దేవుని వాక్యం అన్నా సంపూర్ణ విధేయత చూపేటువంటి మనసు ఆ సహోదరికి దేవుడు ఇచ్చారు. ఆమేన్. నేను చెప్పేటువంటి ఆమె ఏదో పొగుడుగా చెప్పే మాట కాదు, అది ఉన్నటువంటిది. ఎందుకంటే దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. దేవుడు చెప్పాడు అంటే మనిషి చేత చేయడం, కానీ దేవుడు చెప్తే తప్పకుండా చేసే మనసు ఆమె దేవుడు ఇచ్చాడు. ఆమేన్. దేవుని మాట వింటే అది మనకు దీవెన. మన జీవితంలో దైవాశీర్వాదం లేకపోవడానికి గల ప్రధానమైన మూలం ఏంటి తెలుసండి? మనుషులుగా మనం ఎవరి మాట అయినా కనీసం దేవుని మాట కూడా వినం. అదే అవిధేయత. కాబట్టి విధేయత ఆశీర్వాదానికి మూలం. నేను నిశ్చయంగా చెప్తాను, దేవుని కృప, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, అనేక మంది భక్తుల యొక్క ప్రార్థన, దేవుని ఆ కుటుంబాన్ని ప్రేమించి చేస్తున్నటువంటి ప్రార్థన ఫలితమే ఈరోజు వారి స్థితిలో ఉన్నారు. దేవునికి మహిమ. మీరు చేస్తున్న ప్రార్థన చాలా విలువైంది. కంటిన్యూ టు ప్రే ఫర్ దెమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మంచి మాటలు వసుంధర గారి గురించి, వారి కుటుంబాల గురించి పరంజ్యోతి గారు అందించినటువంటి మాట్లాడేటప్పుడు నాకు తెలియజేస్తున్నాను. మనందరూ చక్కటి మాటలు దయచేసి తెలియజేయబడినటువంటి రీతిగా మరి దినము ఇండిపెండెన్స్ డే మనందరికీ తెలిసినటువంటిదే. మనమందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం అనేటువంటి మాట నుండి ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ఈరోజు ఘనంగా ఈ హౌస్ డెడికేషన్ చేయడం అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. దేవుడు పిలిచినటువంటి ప్రియులు ప్రభాకరరావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ, వసుంధర గారికి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తలాంతుని బట్టి వారి యొక్క డ్రీమ్ నెరవేరుతూ వారి యొక్క కుమారుల విషయంలో మంచి రీతిగా చక్కటి భవిష్యత్తును ఏర్పాటు చేయబడినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నటువంటి మనము మన దేశ జెండాను ఎగరేయటం చూస్తాం. జెండా మువ్వెన్నెల జెండాగా, 3 రంగుల జెండాగా రెపరెపలాడేటటువంటి స్థితిని మనం చూస్తాం. 3 రంగుల్లో ఒకటి కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఉన్నటువంటిది ఆకుపచ్చ కలర్ మనం చూస్తాం. కాషాయం మనము హిందువుల యొక్క ఇళ్లపైన కాషాయ జెండా ఎగరేయటం మనం చూస్తాం. అలాగే క్రైస్తవులు అంటే మనము ధవళవర్ణుడైనటువంటి ప్రభు తెలుపుగా జెండాను మనం ఎగరేసుకుంటాం. అలాగే ముస్లిం సోదరులు అనేటటువంటి వారు ఆకుపచ్చ జెండాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా హిందూ ముస్లిం భాయి భాయి అని మనం చెప్పడంలో ఎవరి ద్వారా భాయి భాయి అవుతారంటే మధ్యలో ఉన్నటువంటి అనుబంధంతో మనమే కలుపుకుంటాం. పైన కిందైనా మన మధ్యలో ఉండి ఆ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుందని పౌరులు సెలవించినటువంటి రీతిగా అట్టి ప్రేమ కలిగి మనమంతా కూడా ఐక్యతగా జీవించాలని చూస్తాం. కాబట్టి 133వ సంకీర్తనలో సహోదరులు ఐక్యత కలిగిన ఎంత మేలు, ఎంత మనోహరం. అలాంటి ఐక్యతను ఇచ్చేటటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఈ దినాన్ని చక్కగా హౌస్ డెడికేట్ చేయడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ హౌస్ డెడికేట్ చేయడం ద్వారా ఇట్ గివ్స్ ఫ్రీడమ్. ఇది మనకేమిస్తుందంటే స్వాతంత్రతను ఇస్తుంది. ఇల్లు లేకపోతే నాకు సేవకులు మాట్లాడుతూ ఇల్లు అవసరం గురించి చెప్పాను. ఇంటిలో మనం ఉండాలంటే ఎండకుండా వానికి తడవకుండా చక్కగా ఒక ఫ్రీగా మన ఇంట్లో మనం ఉంటాం. అదే ఎక్కడికైనా ఇల్లు కట్టకపోతే పొరిగిళ్ళలోకి వెళ్తాం. వారు మనకు అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో తలదాల్చుకోమని సూర్యుడిలో లేకపోతే ఎక్కడో ప్రక్కన ఉంచేటటువంటి రీతిగా మనం చూస్తాం. కాబట్టి ఇతరులలో మనకు ఫ్రీడమ్ అనేటటువంటిది ఫ్రీ ఉంది. కాబట్టి మన సొంత గృహం అయితే ఏం చేస్తుందంటే హౌస్ డెడికేట్ ఇట్ గివ్స్ ఫ్రీడమ్ అనేటటువంటి మాట మనం చూస్తాం. రెండవ మాట ఈ హౌస్ డెడికేషన్ ఇట్ గివ్స్ ఫెయిత్ అనేటటువంటి మాట మనం చూస్తాం. విశ్వాసం అంటే విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని, విశ్వాసం నందు మీరు స్థిరులై ఉండండి అని చెప్తున్నాడు. ఆ విశ్వాసంలో స్థిరత్వం కలిగి కట్టబడినటువంటి ఇల్లుగా మనం చూస్తున్నాం. ఆ స్థిరత్వం లేకపోతే ఈ ఇల్లు ఎక్కడ కట్టబడిందంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు మనకు తెలుసు. కానీ విశ్వాసం స్థిరులై ఉంటే వాళ్ళు బుద్ధిమంతులు పోలినటువంటి వారిగా ఉంటారు.
మరి ఎక్కడ కడతారంట? బండ మీద కడతారు. ఆ బండ ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తులో మనం కట్టబడడానికి, విశ్వాసంలో మనము స్థిరత్వం కావడానికి ఈ యొక్క హౌస్ డెడికేట్ ద్వారా మనకు ఆ ఫెయిత్ను దేవుడు ఇచ్చేటటువంటి రీతిగా మనం చూస్తున్నాం. మూడో విషయం, ఇట్ గివ్స్ బ్రైట్ ఫ్యూచర్. మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించేటటువంటి రీతిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి మంచి భవిష్యత్తును మరి మధ్యాహ్న సమయంలో హౌస్ డెడికేట్ చేయడం ద్వారా మన ప్రియులు వసుంధర గారు, వారి కుమారులు చంద్ర గారు, అలాగే సుందర గారు, వారి ఇరువురు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వించబడి, ఒకరేమో కెనడాలో ఉంటున్నారు, ఒకరేమో స్విట్జర్లాండ్లో ఉంటున్నారు. కాబట్టి ఇది మనము ఈ గృహంలోనికి అడుగు పెట్టిన తర్వాత, ఈ గృహాన్ని బట్టి లోపలికి మనం వచ్చినటువంటి సమయంలో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని చూసినటువంటి రీతిగా, దైవ సేవకుల మాట చెప్పినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా బబులోను చెరలో ఉన్నటువంటి సమయంలో మీరు ఇల్లు కట్టించుకునండి, వాటిలో నివసించండి అనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ చెరలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించడం అనేటటువంటి చూస్తున్నాం. ఇప్పుడు పరంజ్యోతి గారు కూడా ఏం చెప్పారంటే, సేవకులు అంటే ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఎంతో గౌరవం, ఎంతో ఇష్టం. కాబట్టి దైవ సేవకులను ఆ గృహాలకి పిలుచుకుని వెళ్ళడం, మన ప్రారంభంలోనే ఒక కీర్తన మనం పాడుకున్నాం. అది ఏ గృహంగా ఉండాలి అంటే చివరిలో దశమ భాగం ఇచ్చేటటువంటి గృహంగా, అలాగే దైవ సేవకుల ప్రేమ కలిగేటటువంటి గృహంగా ఉండాలి అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాను. నేను పల్నాడు ప్రాంతంలో నేను మాచర్లు అనేటటువంటి చేసేటటువంటి సమయంలో హౌస్ విజిటింగ్గా వెళ్ళాను. ఎంత ప్రేమ అంటే విశ్వాసమైనటువంటి వారికి. హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు నేను డోర్ నాక్ చేశాను, డోర్ కొట్టాను. డోర్ కొడుతుంటే పాపం మేము నాకు ఇల్లు ఉడుచుకుంటుంది కదా, నాకు తెలియదు ఇల్లు ఉడుస్తుంది. ఆ డోర్ దగ్గరకు రాగానే నేను డోర్ కొట్టాను. వెంటనే తలుపు తీసి వందనాలండి అన్న చీపురుతో. ఆ ఊడిచే చీపురు పైకి ఎత్తి వందనాలంటే ఆ చీపురు అని పాప మాకు తెలియదు. ఎందుకంటే అయ్యగారు వచ్చాడు కాబట్టి వందనాలు చెప్పాలి, సంతృప్తిగా ఆహ్వానించాలి, అయ్యగారిని ప్రార్థన చేసుకోవాలి, నా దశభాగం మీద నేను ఇవ్వాలనేటటువంటి వాళ్ళు. డోర్ తీసింది, వెంటనే ఊడుస్తూ ఆ చీకి ఎత్తి ఆ చీపురుతో వందనాలు అమ్మ తల్లి, ఆ చీపురు పక్కన పడుతుంది, ఇంట్లో పడుతుంది. ఎంత ప్రేమ అంటే అంత ఆప్యాయత కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తాం. అలాంటి మంచి ఆప్యాయత కలిగినటువంటి కుటుంబంగా దేవుడు దీవించి ఆస్వాదించుకోవాలి. ఎంతమంది మన సేవకులు పిలిపించుకొని ఆహ్వానించుకొని వారి మాట పలికినటువంటి ప్రతి మాట కూడా ఈ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలగా దేవుడు తన యొక్క కృపను దీనికి అనుగ్రహించునగా. ప్రార్థన చేసుకున్నాం, చాలా సమయమైంది. మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో తండ్రి మా ప్రియుల పెద్దల ప్రభాకర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని మీరు పిలిచినటువంటి పిలుపు నీ సన్నిధికి వచ్చారు. నీ సన్నిధిలో ఉన్నటువంటి వారు ప్రభా ఏ రీతిగా వారి యొక్క సత్యమని, వారి యొక్క బిడ్డలు ప్రయోజకరంగా మీరు ఇచ్చినటువంటి నా తన ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నమైనటువంటి స్థితిలో నా తండ్రి వారిని మీరు ఆశ్రయించారు, మీరు దీవెన తెలిపారు. అలాగే ప్రభా ఈ భూమి మీద మాకు ఒక గృహము అవసరతని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి అవసరం కలిగినటువంటి గృహంలో నా తండ్రి మాకు స్వేచ్ఛ ఉంటుందని, మంచి విశ్వాసంతో నా తండ్రి మంచి భవిష్యత్తులను మీరు కలుగు చేసేటువంటి గొప్ప దేవుడు ఉన్నాం. మేము యాత్రికులుగా ఉన్నాం. ఒకనొక దినమున నా తండ్రి యాత్ర ముగించుకొని మరలా శాశ్వతమైనటువంటి గృహానికి మేము రావాల్సినటువంటి వారమైనాం. ఈ లోకంలో మాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలను బట్టి నా తండ్రి ఇదిగో మనిషి యొక్క మరి పుట్టుక మరణాల మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని ఎంతో ఉన్నతమైనటువంటిదిగా, అది ఎంతో రమ్యమైనటువంటి జీవితంగా మీరు మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. నీ కృప ద్వారా దైవ సేవకుల నోటి కలిగేటటువంటి ప్రతి మాట ద్వారా కుటుంబాలను ఆదరణ కలిగినట్లు, ఆశీర్వాదం కలిగినట్లు దీవించి ఆశ్రయించిన దీవించనివ్వమని, ఈ కూడికి నిమిత్తం వారి యొక్క బంధుమిత్రాలను ఆహ్వానితులైనటువంటి వారు వచ్చి నా తండ్రి ఆరాధనలో పొందినటువంటి వారు, ఈ కుటుంబంలో చేరినటువంటి నీ నామాన్ని మైపరిచినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. విశేషాలను మీరు ఆస్వాదించండి. నీ కృప ద్వారా నా తండ్రి ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు కూడా జయకరంగా జరిగించారు. సమస్తమును జయకరంగా మర్యాదగా క్రమంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెప్తాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించమని, దైవ సేవకుల నోట ఏ స్థితిలో ప్రభా ఈ కుటుంబం ఉండాలో వారి నోట పలికినటువంటి ప్రతి మాట కూడా నెరవేరినటువంటి కృపను అర్పించుకొని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామమును పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పడవ మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు, మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మ శోధన దృష్టిని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవేనైతే. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం దీవెను సదాకాలము నీకు నడిపించుగాక. అందరికి వందనాలు. వసుంధర గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. దయచేసి రావాల్సిందిగా ప్రోగ్రాం చేయొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసు క్రీస్తుకే చెందును గాక. ఆమేన్. ఫస్ట్ నా సాక్ష్యం చెప్తాను, తర్వాత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. ఈ స్థల విషయంలో మేము ఈ స్థలం కొని కూడా 15 సంవత్సరాలు అయింది. అంటే మా వారు వాళ్ళ స్నేహితుడు చూసి ఈ స్థలము మొదటగా నన్ను తీసుకొచ్చి ఈ స్థలం చూపిస్తే చూసాము. కాదు మొదటగా మేము ఒక స్థలం పొందామని ఇటువైపు వచ్చాము. పొందామని ఆలోచనతో వచ్చి చూసాము. అప్పుడు వెళ్ళి ఏదైనా కూడా మా ఆత్మీయ తండ్రి రూపాలయ్య గారికి మేము ప్రతిదీ కూడా చెప్పుకుంటాము. మా పాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఏదైనా మీరు చేసేటప్పుడు అది దేవుని దగ్గర చెప్పుకుని కనిపెట్టి అది దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టి ప్రార్థన చేయమని మమ్మల్ని ఎంతగానో మాకు నేర్పించాడు. అయితే నేను వెళ్ళి పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు అండి ఇలా మేము ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నాము, వేరే వాళ్ళు ఇల్లు ఉంది చూడండి అని చెప్పారు. అయితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాము. పాస్టర్ గారు అంటే మంచిదమ్మా, సంతోషం, అయితే నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి, ఆ గృహం మీరు తీసుకోవడం దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి కనిపెట్టి ప్రార్థన చేయమ్మా అని నాకు చెప్పారు. చెప్తే నేను ఆ రోజు ఇంకా రాత్రి ప్రార్థనలు దేవుని సన్నిధిలో కూర్చుని నేను ప్రార్థన చేశాను. తండ్రి, ఆ గృహం చూసి వచ్చామయ్యా, అది నీ చిత్తమా కాదా, నీ చిత్తమైతే మాకు దయచేయి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని నేను పడుకున్నాను. ప్రార్థించిన వెంటనే దేవుడు నాకు దర్శనమిచ్చారు. ఏంటంటే ఆ గృహము లోపల ఇంట్లో ఒక సమాధి ఉంది. నాకు ఆ దర్శనం రాగానే చాలా భయం వేసింది. అమ్మో, సమాధి ఉంది, ఏంటి ప్రభువా ఇలా చూపించావు అని చెప్పేసి నేను అనుకున్నాను. అప్పుడు ఇంకా తెల్లారినాక ఏదైనా దర్శనం వచ్చిందంటే చాలు, మా పాస్టర్ గారు ఎప్పుడు మందిరంలోనే ఉంటారు, మా పాస్టర్ గారు ఎప్పుడు మందిరంలోకి వస్తాడా, ఈ దర్శనం ఎప్పుడు ఆయనతో చెప్పి అసలు దర్శనం భావం ఏంటి పాస్టర్ గారు అండి అని అడుగుతాను. మా పెద్ద పాస్టర్ గారిని అడుగుదామని పాస్టర్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. పాస్టర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇంకా పాస్టర్ గారు అండి మీరు కనిపెట్టి ప్రార్థన చేయమన్నారు కదా, నేను రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటే నాకు ఆ గృహంలో లోపల సమాధి ఉన్నట్టు దేవుడు చూపించాడు పాస్టర్ గారు అండి. అన్న అమ్మ వద్దమ్మా, అస్సలు వద్దు, ఆ గృహము తీసుకోవద్దమ్మా, అసలు వేరే చూసుకోండి అని చెప్పాడు. చెప్పినప్పుడు మళ్ళీ మేము దాన్ని వదిలేసాము. ఇంకా తర్వాత ఇంకో ఏదైనా చూద్దామని చూస్తున్నప్పుడు ఈ స్థలము మాకు వేరే వాళ్ళ ద్వారా ఇక్కడ స్థలం ఉందని చెప్పినప్పుడు మా వారు నేను ఇద్దరం వచ్చి ఈ స్థలాన్ని చూసాము. చూసినప్పుడు కూడా ఈ స్థలం కొరకు కూడా దేవుని సన్నిధిలో మళ్ళా పాస్టర్ గారండి పలానా స్థలాన్ని మేము చూసాము పాస్టర్ గారండి అని చెప్పేసినమ్మా కనిపెట్టి ప్రార్థన చెయ్యి, దేవుని చిత్తమా కాదా నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయమ్మా అని చెప్పినప్పుడు మళ్ళా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప వల్ల నాకు అంటే వెంటనే రాలేదు, కొన్ని రోజులు నేను ప్రార్థన చేశాను. మా వారితో చెప్పాను తొందరపడద్దు, ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేస్తే పాస్టర్ గారు చెప్పారు కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుని చిత్తం అయితే మీకు ఏదైనా దర్శనం ఇస్తాడమ్మా, ఖచ్చితంగా ఆ దేవుని చిత్తమో కాదు కనిపెట్టి ప్రార్థన చేయండి, లేకపోతే నష్టపోతారు అని చెప్తారు మా పాస్టర్ గారు. అయితే ఇంకా నేను కొన్ని వారాలు 2 వారాలు అయి ఉంటుంది ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అప్పుడు నాకు ఇక్కడ ఈ స్థలము బురద
పెద్ద పెద్ద తుమ్మ చెట్లు మేము చూసినప్పుడు. అయితే ఇంకా నాకు దర్శనము ఏమని చూపించంటే, ఆ తుమ్మ చెట్లు నిండా మనం క్రిస్మస్ ఇంటి మీద చిన్న చిన్న బల్బులు వేసుకుంటాం కదా, లైట్లు కాంతి కొరకు. ఆ చెట్లు మొత్తం బల్బులు వెలుగుతో నిండి ఉన్నాయి చెట్లన్నీ కూడా. ఇంకా నాకు అంటే మనం మంచిగా వస్తే సంతోషపడతాము, చెడ్డగా వస్తే కలవరపడతాం కదా. ఇంకా నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా ఆత్మలోనే నేను గ్రహిస్తూ ఉన్నాను, ప్రభా వెలుగుతో కూడినట్లు నాకు చూపించావు తండ్రి, అది నీ చిత్తమా తండ్రి అని దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసుకున్నాను. మరలా మా పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఇంటి పక్కనే చర్చి, మా పాస్టర్ గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. ఏదైనా ఒక తండ్రిలాగా ఆయనకి మేము సమస్తము కూడా కష్టాలు, బాధలు, సంతోషము, దుఃఖము అన్ని కూడా ఆయన చెప్పుకుంటా ఉండేవాడు తండ్రిలాగా పక్కనే కూర్చుని. ఇంకా పాస్టర్ గారు వచ్చిన తర్వాత, పాస్టర్ గారు అండి ఇలా కనిపించింది, ఇలా కాచింది, అమ్మా ఇంకెందుకమ్మా తీసేసుకో, దేవుని చిత్తం అది, నీకే చూపించాడుగా అంటే. పాస్టర్ గారు చూపించినా కూడా ఏం చెప్పేవాడంటే, నాకు చూపించిన దేవుడు నీకు కూడా చూపిస్తాడమ్మా, కనిపెట్టి ప్రార్థన చెయ్యి అని చెప్తారు. ఆ విధముగా పాస్టర్ గారు చెప్పినప్పుడు, పాస్టర్ గారు అది దేవుని చిత్తమేనమ్మా అని చెప్పినప్పుడు, ఈ స్థలము మా వారితో చెప్పి ఇట్లా నాకు కనిపించింది అయ్యా, ఇది పాస్టర్ గారు కూడా చెప్పాను, తీసుకోండి అమ్మా మంచిదే అని చెప్పారు. అంటే మేము ప్రార్థన చేస్తాము, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు దాని కొరకు. ఇంకా మేము తీసుకున్నాము. అప్పుడు ఎంతో తెలుసండి, ఈ స్థలము 2 లక్షల రూపాయలు. రిజిస్ట్రేషన్ ఖర్చు నా పేరు మీద రాశారు మా వారు. రిజిస్ట్రేషన్ ఖర్చు 25,000 రూపాయలు. 2,25,000 రూపాయలకి ఈ స్థలము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అయితే ఇంకా చిన్న గొడవ ఈ స్థలం దగ్గర వచ్చింది కొన్ని రోజుల తర్వాత. ఆ గొడవ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, పక్కనోడితో ప్రార్థన చేస్తుంటే ఒకరోజు పరంజ్యోతి పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పాడు అనమాట. వాక్యం చెప్తుంటే శ్రద్ధగా వింటూ ఉంటాను. ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక కార్యం మనం జరగాలంటే ఇంట్లో భార్యాభర్తలు కలిసి, కుటుంబం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుంటే అది దేవుడు తప్పకుండా సఫలం చేస్తాడని. ఆ రోజు నేను బుధవారం శుక్రవారము వాక్యము పరంజ్యోతి పాస్టర్ ద్వారా విన్నాను. ఇంకా నేను ఈయన అంటే కాగితాలు పట్టుకుని వేరే దగ్గరికి వెళ్ళి ఇలా వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి బాగా కలవరపడిపోతున్నాడు. నేను చెప్పాను ఒకరోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పాను అనమాట, ఇట్లా స్థలం దగ్గరికి వెళ్దాము అని చెప్తే, అంతకుముందు కలవరపడి మా బావగారు వాళ్ళు ఉన్నారు, మా బావగారు వాళ్ళని, మా పాస్టర్ గారు పరంజ్యోతి పాస్టర్ గారు, మరి ఉప్పల పాస్టర్ గారు అందరూ వచ్చి ప్రార్థన చేసి కొంచెం ఇక్కడ పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా సరే నేను ఆ సమస్య అలా ఉండిపోయింది. ఇంకా సరే నేనేం చెప్పిన ఆ వాక్యం విన్న తర్వాత నాకు దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మా వారితో చెప్పాను. ఇంకా పేపర్స్ పట్టుకుని బయలుదేరుతున్నాడు. నేను చెప్పాను, ఒక నిమిషం ఆగు, వెళ్దాం దేవుని సన్నిధిలో మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాము. మన ఇద్దరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని మనకి సఫలం చేస్తాడని నేను వాక్యం విన్నాను. ఒక నిమిషం ఆగు, ప్రార్థన చేసుకుందాము అని చెప్పినప్పుడు సరేనమ్మా చెయ్యి అని చెప్పాడు. ఇంకా నేను ఇంకా కాగితాల మీద ఇట్లా చేపెట్టి, ప్రభువా ఇది ఏ కోర్టు వివాదం కానీ ఏది కానీ కాకూడదు నాయన, ఇది సమస్య ఎంతటితో ఈ రోజుతో తీరిపోవాలి, ఇంకా మేము తిరగకూడదు, నా భర్తలో ఆ కలవరం ఉండకూడదు, ఇది తీరిపోవాలి ఏసయ్యా అని నేను ప్రార్థన చేసినప్పుడు మేమిద్దరం ఏకీభవించి ప్రార్థన చేసుకుని వచ్చామన్నమాట ఈ స్థలం దగ్గరికి. వస్తే ఇంకా ప్రక్కన వారు ఏమన్నారంటే, మీరు అంత ఉందన్నారు కదా, తీసేసుకోండి, ఏమైంది, కొంచెం పోతే మీ కాగితాల్లో ఉన్నట్టే చేసుకోండి అన్నారు. అంతకుముందు కలవరపరిచిన వారు ఆ ప్రార్థన ద్వారా మాకు నెమ్మది గల మాట చెప్పాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక, ఆమేన్. అంటే ఇద్దరు భూమి మీద ఏకీభవించి ఒక విషయమే ప్రార్థించినప్పుడు అది పరలోకమందు దేవుడు బంధిస్తానని చెప్పాడు కదా. అలాగా దేవుడు పరలోకమందు భార్యాభర్తలుగా మేము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ సమస్య నుంచి ఆ రోజుతో మాకు ఆ సమస్య తీరిపోయేలాగా దేవుడు సహాయం చేశాడు తన కృపలో. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అలాగే అప్పుడు మా వారిది చాలా చిన్న జీతం, 2 పిల్లలను చదివించుకోవాలి, నన్ను చూసుకోవాలి, నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కదా ఏ విషయం కూడా. పిల్లలు చక్కగా సెయింట్ జోసెఫ్లో LKG నుంచి చదివించి మంచి కాలేజీలో చదివించి ఒక
ఏం చెప్పాలంటే ఒక డ్రైవర్ అనమాట మా పిల్లలకి తీసుకెళ్ళడం తీసుకురావడం. ఏది బీటెక్ వచ్చినా కూడా పిల్లలు అనేవాళ్ళు, ఏం మా డాడీ మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, బస్సు దగ్గర వదిలేసి వెళ్ళొచ్చు కదా, బస్సు ఎక్కి కదలేదాకా ఉంటాడు ఎందుకు మా డాడీ నువ్వు చెప్పు మాకు సిగ్గేస్తుంది అని చెప్పేవాడు. అరే డాడీకి భయంరా, ఇంకా అది అలవాటు ఉండని మీకేమిటి అని చెప్పుకునేదన్న బిడ్డలకి. అలాగా చిన్న జీతంలో బిడ్డలు చదివించుకుంటూ, చిన్న జీతం అంటే పక్కా స్థలం కాగితాలు కూడా 200 గజాలు కొన్ని 2-3 నెలలు మా చేతుల్లోనే ఉన్నాయి, అంటే మేమే తీసుకోవాలని ఉంచుకున్నాము. ఇంకా అయితే ఆ రోజుల్లో ఆ జీతానికి మా దగ్గర ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా లేక ఆ స్థలాన్ని మేము వదిలేసుకోవడం జరిగింది. ఎందుకంటే దేవుని చిత్తం ఇంతవరకు మాకు ఇచ్చాడు అని మేము నమ్మి హ్యాపీగా ఇక్కడ మేము ఉన్నాము. అయితే ఇందాక పరంజ్యోతి పాష గారు చెప్పినట్టు మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు పెంకిటిల్లు, అది ఎప్పుడు వాటర్ అదే వర్షం వస్తే చాలు డౌన్ అనమాట, బాగా డ్రైనేజీ నీళ్ళు ఆగిపోయి 2-3 రోజులు కూడా వెళ్ళేది కాదు. అయితే లాస్ట్లో నేను చెప్తా ఉండేదాన్ని, ఇల్లు కట్టుకుందామయ్యా అంటే ఇప్పుడు కాదమ్మా అంటూ వచ్చేవాడు. అయితే ఒక రోజు ఏమైందంటే వర్షం పడింది, కింద నుంచి మేము ఎత్తిపోస్తూ ఉన్నాం, లోపలికి వచ్చేసినాయి నీళ్లు, ఎత్తిపోస్తూ ఉంటే వస్తున్నాయి, అయిపోవట్లేదు నీళ్లు. ఇద్దరం మా ఆయన నేను ఎత్తిపోస్తూ ఉన్నాం, అయిపోవట్లేదు. నేను గ్రహించుకోలేదు. ఆయన అన్నారు ఏమంటే, అమ్మాయి కింద నుంచి ఓట వస్తుంది, మనము పోసుకోవాల్సిందే అని అన్నాడు. ఇంకా అంటే దేవుడు ఆయనకే అది చూపించి, అది ఆయన ద్వారానే పలికించి ఇల్లు కట్టుకునే అవకాశము కలిగించాడు. అలాగే నా బిడ్డలిద్దరు కలిసి అక్కడ ఆనందపేటలో వాళ్ళ తండ్రి వేసిన గృహ పైన ఇంకొక రూమ్ వేసుకోవడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ కూడా ఈ స్థలం విషయంలో పోయినసారి నా పెద్ద కుమారుడు వచ్చినప్పుడు ఈ స్థలం దగ్గరికి వచ్చాము. వచ్చి చూసినప్పుడు ప్రక్క వారు మా సిస్టర్ వాళ్ళు కూడా అమ్మ ఇల్లు వేసుకోవచ్చు కదా, అది చాలా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఇంకా సరే పిల్లాడు కొంచెం ఇంకా ఆలోచించాడు. వాడు అంటే అంత ముందైతే అసలు ఫస్ట్లో ఇక్కడే వేద్దాం అన్నాడు. నేనైతే ఇంకా పరంజ్యోతి చెప్పినట్టు అక్కడేస్తే ఎవరు చూస్తారా, ఆనందపేటలో వేస్తే ప్రభాకర్ పిల్లలు ఆనందపేట వాళ్ళ నాన్న కట్టించిన ఇంటి మీద ఇల్లు కట్టారు, దీవించబడ్డారని అందరూ తెలుసుకుంటారు. ఇంకా వేరే పేటలోకి వెళ్ళి కడితే వీడెవడో వేరే పేట నుంచి వచ్చి కట్టాడు ఇక్కడ అని చెప్పుకుంటారు. అలా ఎందుకు ముందు మన ఇల్లు ఇక్కడ కట్టుకున్నాము అని చెప్పేసేసి నేను వాడుతున్నప్పుడు వాడు మార్చుకుని అక్కడ ఇల్లు కట్టాడు. తర్వాత మా పెద్దోడు వాడంతటి వాడేది చూసినప్పుడు వాళ్ళ మాటలు విన్నప్పుడు ఏమనుకున్నాడేమో, మళ్ళీ తిరిగి స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఒక వారం తర్వాత నాకు ఫోన్ చేసి ఆ ఇల్లు కూడా మనము కట్టుకుందాము, అది అంటే మరి ఇది ఖర్చు పెట్టి వద్దు, అద్దెకిచ్చేలాగా మనము ఆ ఇల్లు కూడా కట్టుకుందామా, ఎందుకు పోగొట్టుకోవటము, డాడీ కష్టపడి కొన్నాడు కదా అని చెప్పేసి. మా వారు చనిపోయినప్పుడు కొంచెం కష్టపడ్డాము ఆర్థిక పరంగా, ఎందుకంటే మా చిన్నోడు చదువుకుంటున్నాడు, మా పెద్దోడు అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు నేను అన్నాను ఒక మాట, మీరు కష్టపడద్దురా, డాడీ మనకి ఆధారాలు ఇచ్చేలేడు, మనం బ్రతకడానికి స్థలం ఉంది, అమ్ముకున్నాం, మనం ఎవరికి చేయించాల్సొద్దు, ఎవరిని అడగొద్దు, మనకి ఆధారాలు డాడీ కష్టపడి మనకి ఇచ్చేలేడు, ఆ స్థలం అమ్ముకున్నాము, స్థలం అమ్ముకుని మనం చిన్నవాడు చదివించుకున్నాము అని చెప్పేసి అన్నప్పుడు వాడు అప్పుడే అంటే డబ్బు లేని స్థితిలో వాడి జీతం తక్కువ ఉన్నప్పుడే ఒక మాట చెప్పాడు నాకు మా పెద్దోడు, మా డాడీ కొన్నది ఏది కూడా అమ్మొద్దు, డాడీ కొన్నది అట్లా ఉండని, 1 సంవత్సరం మనం కష్టపడతామా, తర్వాత అన్నీ తీరిపోతాయి అని నా బిడ్డ నోటితో ఎలాగైతే పలికాడు అలాగే 1 సంవత్సరంలో మా కష్టాలన్నీ తీరిపోయి దేవుడు మరి అన్ని విషయాల్లో మాకు ద్వారాలు తెరిచి తన కృపను మా పైన ఉంచి ఈనాటి ఈ స్థితిలో మేము ఉండడానికి దేవుడు తన కృపను నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబ పైన చూపించాడు. సమస్త మహిమగంతా దేవుడు నామానికి కలుగును గాక. అలాగే నా బిడ్డల ద్వారా ఈ గృహాన్ని కూడా దేవుడు కట్టించేందుకు దేవునికి దక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇది నా సాక్ష్యము. అంటే ఈ స్థలం విషయంగా నేను ఒక సాక్ష్యం చెప్పాలి, అసలు ఎలా ఇది తీసుకున్నామా అని చెప్పి దేవుడు ఈ విధముగా మాకు ఈ స్థలాన్ని
మాకు అనుగ్రహించినందుకు, ఈ గృహము ఇంత సుందరముగా గృహము, మేము లేము, నా బిడ్డలు లేరు, నేను లేను, కానీ తన స్నేహితుడి చిన్ననాటి నుంచి స్నేహితుడైన గౌతమ్, ఆ బిడ్డకి దేవుడు మంచి మనసును కలుగజేసి తన ఇంటిలాగా అనుకుని ఆనందపెట్టలో ఇల్లు కానీ, ఈ ఇల్లు కానీ మేము లేకుండా కట్టడానికి ఆ బిడ్డకి దేవుడు మంచి మనసునిచ్చినందుకు ఆ బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరలా తన స్నేహితులు ఎంతో మంది పరోక్షంగా ప్రత్యక్షంగా మా పిల్లలు ఇక్కడ లేకపోయినా నన్ను తల్లిలాగా చూసుకునే వాడి స్నేహితులు చాలా మంది ఉన్నారు. ఫోన్ చేస్తారా అంటే ఎలా ఉన్నారు అని ఏదైనా విషయం వాళ్ళు చెప్తే అరే వెళ్ళండి అమ్మ ఇట్లా అంటే చాలా పరిగెత్తుకుంటూ వస్తారు. నా పెద్ద బిడ్డ స్నేహితులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నా ప్రియ దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జేమ్స్ పాష్ గారు అంటే నాకు చాలా అభిమానం. పాష్ గారు కూడా నన్ను చాలా ప్రేమగా అభిమానంగా పలకరిస్తూ ఉంటారు. హృదయపూర్వక వందనాలు అయ్యారు. అలాగే పరంజ్యోతి పాష్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. అలాగే రవి పాష్ గారికి హృదయపూర్వక వందనాలు, మరిదాసు పాష్ గారికి హృదయపూర్వక వందనాలు, మా బిడ్డ లాంటి ఆనందకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమించి వచ్చిన నా ప్రియ సంఘానికి కూడా, మా సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నెల్లూరు నుంచి వచ్చిన మా సృజన బయట కూర్చుని ఉన్నారు. సృజనమ్మ బయట కూర్చున్నాను. నేను నెల్లూరులో పనిచేస్తున్నాను కదా, DKW కాలేజీలో. అమ్మాయి కామర్స్ లెక్చరర్, మన పాత గుంటూరే కామర్స్ లెక్చరర్. ఆ అమ్మాయి కూడా ఎంతో, నేను ఆహ్వానించినప్పుడు అమ్మ ఎప్పుడు రాలేదు మా ఇంటికి రండమ్మ అని శేఖర్ బాబు, సృజనమ్మ ఎంతో ప్రేమతో మా మధ్యకి వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. తనైతే నేను అసలు జాబ్ నెల్లూరులో వచ్చినప్పుడు వెళ్ళాను, నాకు ఎవరూ తెలియదు అసలు. ఆ ఏరియాకి ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు. అయితే AC కాలేజీ నుంచి వచ్చిన మా రత్నాకర్ అన్న నాకు ఎంతో ప్రోత్సాహం జాబ్ విషయంలో. మా పిల్లలు అస్సలు వద్దమ్మా, నీకు ఎందుకు అవసరం జాబు అన్నప్పుడు అన్న ఒకటే నాకు చెప్పాడు, అమ్మ పిల్లలు వద్దంటున్నారు అన్న అంటే అన్న ఒకటే నాకు చెప్పాడు, అమ్మ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదమ్మా, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వమ్మా, ఫస్ట్ నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు, తర్వాత చూసుకున్నాం ఏదన్నా ఉంటే అని నన్ను ఎంతో ప్రోత్సహించి అన్న నాకు ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి అన్న సహకారం ఎంతగానో నాకు ఉంది. అన్న నేను ఆహ్వానించినప్పుడు అన్న ప్రేమపూర్వకంగా ఇంత దూరం వచ్చినందుకు కూడా రత్నాకర్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అప్పుడు అన్న చెప్పినప్పుడు నాకు నెల్లూరులో ఎవరు తెలియదని చెప్పాను కదా, అప్పుడు చెప్పాడమ్మా మా పేటలో సృజన అని అమ్మాయి ఉందమ్మా, అక్కడ లెక్చరర్గా చేస్తుంది, నీకు నెంబర్ ఇస్తాను, పరిచయం చేస్తాను, అమ్మాయిని వెళ్ళి కలవమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేస్తాను, నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పాడు. అలాగే చెప్పినప్పుడు అమ్మాయికి నేను ఫోన్ చేసినప్పుడు గబగబా వచ్చేసి నన్ను పరిచయం చేసుకుని, గుంటూరు అయినా కూడా మాకు పరిచయం లేదు, పరిచయం చేసుకుని అంతా నేను జాయిన్ అయ్యేటప్పుడు ప్రిన్సిపాల్ దగ్గర ఉండి, నేను జాయిన్ అయ్యేదాకా ఉండి నాకు అన్నీ చూసుకుని 2 రోజులు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. మళ్ళా ఇంకా అన్నీ నాకు తన ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చి నన్ను మళ్ళా 4 రోజులు సెలవు పెట్టుకుని మళ్ళీ సామాన్ తెచ్చుకుంటా అంటే మళ్ళీ తెచ్చుకోవడానికి సహాయం చేశారు. మేము వెళ్ళిన రోజే ఇల్లు వెతకడానికి వెళ్ళాము. అద్భుతకరంగా మా నెల్లూరు నుంచి వచ్చారు, కానీ మా మావయ్య ప్రతాప్ మావయ్య నిడుబ్రోలు మా అమ్మ వాళ్ళ ఊరు. ఇది పెద్ద అద్భుతం అన్నమాట. ఇల్లు చూడటానికి వెళ్ళినప్పుడు మేము ఎక్కడ చూసాము అక్కడ చాలా అక్కడ డౌన్గా ఉంటుంది. అది చూస్తే నాకు అసలు ఏమీ నచ్చలేదు. అమ్మో ఈ ఇంట్లో అసలు నేను ఉంటున్న ఉద్యోగం అన్న మానేసి మా ఇంటికి వెళ్ళిపోతా కానీ ఇళ్లలో నేను ఉండను అని చెప్పేసి అన్నాను. అప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పింది, ఆంటీ ఒక ఇల్లు ఉంది మా చర్చికి వచ్చే ఆంటీ వాళ్ళది అంటే రెంట్ ఎక్కువ, మీరు ఒక్కళ్ళే కదా ఉండేది అని నేను చెప్పటం లేదు అంటే, సరే పదమ్మా చూద్దాము అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళు తీరా చూస్తే మా మామయ్య వాళ్ళు, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను వెళ్ళకూడదు, నా రాత్రంతా నేను కన్నీటితో నిద్రపోలేదు, కన్నీటితో దేవుని సన్నిధిలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాను. ప్రభు నాకు ఎవరూ తెలియదు నాయన, అక్కడ
నేను ఎక్కడికి వెళ్ళాలి తండ్రి, నా బిడ్డలు చూస్తే అస్సలు అంటున్నారు, కానీ ఉద్యోగం పోగొట్టుకోవటం అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా భర్త నాకు ఒక ఆధారం ఇచ్చేవాడు, ఎందుకు పోగొట్టుకోవటం అని చెప్పి. ఇంకా అట్లాంటి సమయంలో నేను దుఃఖించి వెళ్ళిన సమయంలో నా సొంత బంధువుల మధ్యకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. రూతును తీసుకెళ్ళినట్లు నన్ను బంధువుల యొద్దకు తీసుకువెళ్ళి తన కృపను, అక్క ప్రార్థనాపరులైన కుటుంబం, విజయలలిత అక్క, ప్రతాప్ మావయ్య, వారి బిడ్డలు స్వీటమ్మ, చక్రిబాబు, వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమతో చూస్తారు. నా ప్రేమ కొరకు ఆహారాన్ని మన్నించి మా మావయ్య, చక్రిబాబు వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా అన్నయ్య, హైదరాబాద్ నుంచి వచ్చిన మా అన్నయ్య కుటుంబానికి వందనాలు. అలాగే నా తమ్ముడు కుటుంబానికి, మణికి, అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించు. అలాగే నెల్లూరు నుంచి వచ్చిన నా స్నేహితురాలు, చిన్ననాటి స్నేహితురాలు మా సరళ, ఇందాక వాకింగ్ జరిగింది కదా, చిన్ననాటి స్నేహితురాలు నా సరళ. అక్కడ నెల్లూరు నాకు ఎవరో తెలియదు అనుకునేదాను, కానీ అందరూ తెలిసిన వాళ్ళు అక్కడ అన్నారు నాకు. దేవుని నామానికే మహిమ. సరళ కూడా ఎంతో నన్ను ప్రేమిస్తుంది, ఎంతో నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతుంది. తన కుమార్తె, తన మనవరాలు, తను కూడా అంత దూరం నుంచి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు కూడా నా స్నేహితురాలకి హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. అలాగే మా అక్క అంటే నిడుపులో నుంచి వచ్చింది. మా తల్లి ఏమన్నారంటే, మా మామయ్య వెంకట్రా మామయ్య వచ్చారు, ఏమన్నారంటే, మా అమ్మ పనాగలేరు, అమ్మను కోల్పోయినప్పుడు వాళ్ళ ఇంట్లోనే మాకు ఆదరించేదంట. అన్ని మాకు తినటానికి, ఉండటానికి అన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఒకటే మావయ్య చాలా మంచివాడు అనమాట. ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు అమ్మ నాన్న లేరు, అన్నయ్య తమ్ముడు ఇక్కడ లేరు అని నువ్వు అనుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు నీ పుట్టిల్లమ్మా, ఇది నీ పుట్టిల్లు, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రామ్మా అని చెప్పేసి మావయ్య అక్క నన్ను ఎంతగానో ప్రేమించి, నన్నైనా మా అన్నైనా మా తమ్ముడినైనా మా కుటుంబాన్ని ఎంతో ఆదరిస్తారు. అక్క వాళ్ళ కుటుంబం, అక్క వాళ్ళకు మావయ్య అక్క వచ్చినందుకు కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. అలాగే ఇంకా నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు అందరూ వచ్చినందుకు కూడా నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతా స్తోత్రములు ప్రతి ఒక్కరికి పేరు పేరు వలసిన యేసు నామములో చెల్లించుకుంటున్నాను. ఇంకా ఎవరినైనా నేను మర్చిపోతే దయతో క్షమించండి. అందరినీ అయ్యా ప్రేమపూర్వకంగా అయ్యా ఆహ్వానిస్తున్నాను. అశోక్ గారు మా తమ్ముడు రాజమండ్రి నుంచి వస్తారంటే, ఇంకా సత్య మీకు అందరూ తెలుసు కదా, మా ఇంటి కూతురు లాంటిది. ఇంకా ప్రతిదీ కూడా ఇక బాగాలేదంటే పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. మా సత్య అశోక్ తమ్ముడు రాజమండ్రి నుంచి నా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో వచ్చినందుకు నా తమ్ముడు అశోక్కి, సత్యకి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఆర్కెస్ట్రా వాయించడానికి దయాకరన్న, చిన్నన్న, నేను చెప్పిన వెంటనే ఎప్పుడైనా నాకు కొంచెం సంగీతం ఇష్టం, అంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. జరగాలంటే నేను ఒకటే అనుకుంటాను, ఏంటంటే ఇది గృహప్రవేశం కాదు, ఒక సభలాగా జరగాలి, స్వార్థ సభలాగా జరగాలని నా ఆశ. దేవుడి నామానికే మహిమ. నాకు ఆర్కెస్ట్రా ఉండాలి, వేరే ఏమి అసలు నాకు అది ఉంటేనే నాకు ఆనందం. దావీదులాగా సంగీతం అంటూ పాటలు పాడటం నాకు చాలా ఇష్టం. అన్న వాళ్ళకి కూడా నేను అడగంగాల దయాకరన్న, చిన్నన్న వచ్చినందుకు కూడా వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఎవరినైనా మర్చిపోతే దయతో క్షమించండి. అలాగే గౌతమ్కి, రవీంద్రకి, జీకేకి, నా బిడ్డ స్నేహితులు వీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, సర్పరాజు వీరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా వచ్చిన వారందరికీ కూడా ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. ఈ సాక్ష్యమును దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. సమస్త మహిమ ఘనత దేవుని నామానికి కలుగును గాక. దయతో మీ కొరకు చాలా లేట్ అయింది, దయతో క్షమించండి. అంటే అసలు స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసాము కొన్ని పరిస్థితులు బట్టి. అయినా కూడా మీరు ఓపిక్గా కూర్చున్నందుకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మా తమ్ముడు అనిల్ ఇప్పుడే కనపడ్డాడు, అనిల్కి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను బండి మీద తిప్పుతా ఉంటాడు ఇక్కడ అక్కడ అక్కడ అని, అనిల్కి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఈ సాక్ష్యము, ఈ ఉద్మన సమర్పణ దేవుడు దీవించును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
వసుంధర గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని చెప్పాం. అసలు విషయం చెప్పింది లేదు, నాకు తెలియట్లేదు. ఇది మహాసభ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. మహాసభ కాదు కానీ ఉపవాస కూడికి పెట్టారు అనుకుంటున్నాను. ఉపవాస కూడికలో దైవసేవకులు వచ్చి కూర్చొని పాడి వాక్యం చెప్పేసి ఉపవాసంతో అసలు కనీసం ఇంత కక్ష మంచినీళ్ళు కూడా వెళ్ళలేదు. మంచినీళ్ళు కూడా దైవసేవకులకి ఇప్పుడు ఉపవాసం పెట్టారు. మంచి ఆర్టీసీ ఇచ్చారు, మంచిది. ఎందుకంటే మాకు 3 దాటిపోయింది. ఇప్పటికే మన ఉపవాస కూడికంటే 3 గంటల దాకా పెడతాం ఒకరోజు. మన మధ్యలో మరి ఈరోజు ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే మన శుభ్రక్క పుట్టినరోజు. దేవుడు నిండైన ఆయుష్ని దేవుడు అనుగ్రహించాలని ప్రభు పేరట మన ప్రభుని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ మరి చిన్న కేక్ కటింగ్ ఉంది. ఆర్కెస్ట్రా వాళ్ళు మాత్రం మీరు ఈ రాత్రి కూడా ఉండాలండి. మా అక్కయ్య పాటలు పాడుతూ ఉంటారు, వచ్చిన వాళ్ళందరూ పాటలు పాడతారు. నీవు జీవించే సంవత్సరాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మరి అక్కడికి ప్రార్థన చేసుకుని చేసుకున్నామండి. పరిశుద్ధుగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా ఆకర్షించినటువంటి దయాకరికాన్ని బట్టి సంవత్సరాలైనటువంటి దయాకరికాన్ని బట్టి స్తోత్రాలు, నూతన గృహాన్ని బట్టి స్తోత్రాలు. అయా 2 గృహాలు 3 నివాస స్థలాలు, అక్కడ 2 పోర్షన్లు, ఇక్కడ 3 పోర్షన్లు, వాళ్ళు 3 ప్రభా తండ్రి కుమార పరిశుద్ధ నామములో ప్రభా 3 నివాసాలను 2 గృహాలను నిర్మించండి. అతికించినటువంటి నూతన సంవత్సరాలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ప్రభా ఇందు దీర్ఘాయుష్ కలిగి సంపూర్ణ ఆరోగ్యం కలిగి అయా తన పనిలో నిమగ్నం కలిగి జీవించేటువంటి కృపను దయచేయండి. తదుపరి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. బిడ్డల వివాహాల విషయంలో అయా మీరే సహాయం అనుగ్రహించండి. ఇప్పుడు ప్రభువా తండ్రి మధురమైనటువంటి కేకులు కట్ చేస్తూ ఉండగా అయా ఈ కేకులో ఉన్నటువంటి మధురాన్ని ఈ కుటుంబంతోనూ వచ్చిన మా అందరితోనూ ఉంచి నడిపించు. మీరు మహిమ పొందువని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Many greetings to you. Many greetings to Happy long life to you. 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 May the God bless to you. May the God bless you. May the God bless you. May the good God bless you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear. May God bless you, తండ్రి కుమార పరిశుద్ధ నామములో చేశారు. మరి ఎవరైనా వచ్చి వాళ్ళ ఆత్మీయులందరూ కూడా కేక్ షేర్ చేసుకోండి. మరి భోజనాలు జరుగుతున్నవి. యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ,
యెహోవా రాఫా, యెహోవా సమ్మా, భోజనాలు ప్రారంభించండి. అందరూ భోజనం చేయాల్సిందిగా ప్రదర్శన